जय श्री राम रामचंद्र रामभद्र కరుణారస హృదయ పాహిమాం రక్షమ తెలియకుండా చేసి లోబికి 4 గింజల నష్టం అనే కథ జరుగుతుంది. ఏమి ఒక వ్యక్తి ఒక గ్రామంలో పండగ చేసుకోవాలనుకున్నాడు. ఆ పండగ అంటే ఉండేది భార్య భర్త ఇద్దరే. వాళ్ళు కాస్త మధ్య వయస్కులు. ఈ మధ్య వయస్కులు మా పిల్లలంతా కూడా ఎక్కడో దూరంగా ఉన్నారు. వీళ్ళు ఏదో ఒక పండగ వచ్చింది, పండగ చేసుకోవాలని ఏం చేశారు, అలా పండగ మనం ఎలా చేసుకుంటాము, ధనమేమో ఉంది, పిల్లలు పంపిస్తున్నారు, అన్నీ ఉన్నాయి అంటే అయితే ఏం చేసుకుందాం మనం ఈసారి పండగకి రొట్టెలు చేసుకుంటాం, బ్రహ్మాండమైన రొట్టెలు కాదు వడలు చేస్తే బాగుంటుందండి. సరే వడలు చేస్తాము, అన్నీ చేసుకుంటామండి. అలాగని అరే మరి పప్పు దానికి నూనె అన్నీ కావాలి కదా, ఉద్దిపప్పు ఎంత అంటే డబ్బు పెట్టి సంపాదించిన డబ్బుతో కొంటే సమస్య వస్తుంది. కనుక మనం డబ్బు ఖర్చు పెట్టకుండా ఎలా వడలు చేయాలి నేర్చుకోవాలి అని అన్నారు. భర్త మాట విన్నటువంటి ఆ ఇళ్ళలు, మీరు చెప్పిన సలహా చాలా బాగుందండి, డబ్బు మిగులుతుంది, మనకు గారెలు కూడా వస్తాయి అని. ఎలాగా అన్నాడు. సరే ఒక ఉపాయం చెప్పాడు, నువ్వు నూనె పాత్ర ఎత్తుకొని పో, నేను సంచి ఎత్తుకొని పోతా. ప్రతి దగ్గరకు పోయి అక్కడ నువ్వు నూనె అంగళ్ళంతా పోయి నూనె అడుగు, ఒక ఎంతో పోస్తారు, ఒక 2 గంటల అంత డబ్బు పోస్తారు. తర్వాత రేట్ ఎక్కువ అని చెప్పి మళ్ళీ వాళ్ళకే పోసాయి. ఆ అడుగుతుంటుంది కదా, అడుగుతుంటే ఇంకొక పాత్రలో పోసుకో, అలా నూనె సంపాదించు అని చెప్పన్నాడు. ఇది తెలియ బాగుందండి, మరి పప్పు ఎట్లా చేస్తారంటే, పప్పుదే ఉంది, నేను పోతాను, ఈ సెట్టి బార్లు ఈ బార్లు ఆ సెట్టి పొట్టులన్నీ ఉంటాయి కదా, ఉద్దిపప్పు అంటారు, ఉద్దిపప్పు ఇస్తారు, ఇది నాణ్యమైందా కాదా అంటారు, వారు నాణ్యమైంది అంటారు. అయితే చూస్తాను అని చెప్పేసి వాళ్ళ పిడికిలు ఎత్తుకొని దాంట్లో వేసేసి సగం పిడికిలు సంచులో పోసుకుంటారు. ఇలా అన్ని కొట్లు తిరిగినామంటే మనకు వచ్చేస్తుంది. ఇద్దరు ఆలోచన బాగుంది అనుకొని ఇద్దరు బయలుదేరి వెళ్ళి అనుకున్నట్టుగానే తెచ్చారు. ఆమె నూనె ఎంత ఒక డబ్బాలో పోసుకున్నాక రేట్ ధర అడగడం, ఎక్కువ చెప్పుకొని మళ్ళీ పోసేసి మిగిలిన డబ్బాగా అంటుకున్నటువంటి అంతా ఇంకొక పాత్రలో ఉంచుకోవడం, ఇట్లా చేసి సంపాదించారు. ఆఖరికి పెద్ద వడలు, అది కూడా ఒక పెద్ద విష్ణు చక్రం అంత వడలు తయారు చేసుకొని ఎలా తినాలి, మనం ఎలా తినాలి కాదు, ముందు భగవంతుడికి పూజ చేయాలి కదా, భగవంతుడికి పూజ చేసి ఎవరు ముందు కళ్ళు తెరిస్తే వారికి ఒక వడ, తెరవని వాళ్ళు చేస్తే తర్వాత తెరిచిన వాళ్ళకి 2 వడలు, ముందు కళ్ళు తెలిసిన వాళ్ళకి ఒక్క వడ, తర్వాత తెలిసిన వాళ్ళకి 2 వడలు అని ఒక పని చేసి 3 వడలే. ఇద్దరు కూడా 2 తినాలి కోరికలో ఉండాలి. ఒకటేమో సగం పంచుకొని తింటే పోయి ఉండేది కదా. ఏం చేశారు, అలా వాళ్ళ కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండిపోయారు. ఎంతసేపు ధ్యానం చేస్తుంటే ఎవరు కళ్ళు తెరవలేదు, తెరిస్తే పలకరిస్తారు కదా, మెల్లి కళ్ళు తెచ్చి ధ్యానం తెరవలేదు, కళ్ళు మూసుకుంది, మళ్ళీ కొంచెం చూస్తుంది, ఇది తెరవలేదు. అట్లా ఉండి వాళ్ళకి బాగా నీరసం వచ్చి కింద పడిపోయి అలాగా నీరసంగా సమస్య వెళ్ళిపోయారు. రాత్రి అయింది. వీళ్ళు మా సహజంగా రాత్రి అవగానే ఆ రాత్రి అక్కడ భజన ఉంటుంది, అడుగు వచ్చేవాడు. ఎందుకు రాలేదు వీళ్ళబ్బా అని చెప్పేసి అందరూ అనుకుంటే ఇటు పక్క ఆ పక్క ఉన్నటువంటి వెళ్ళి తలుపు తట్టారు, తెరవలేదు. సరే వాళ్ళు గట్టిగా నెట్టే వచ్చేసింది. ఇద్దరు కూడా పడిపోయినారు సమస్యలు. అయ్యయ్యో, పండగ పూట భార్యాభర్తలు బాగుండరే, ఏమైపోయారు అనుకున్నాడు. ఎందుకు లేస్తే ఒక వడ, లేకపోతే 2 వడలు, గమ్మని బిగబట్టి పడుకున్నారు. సరే వీళ్ళు చనిపోయారని భావించేసి ఎవరు లేరు వీళ్ళకి, వాళ్ళకి ఎక్కడ ఉన్నారు, పిల్లలు రారేమో, మనం వీళ్ళు కర్మకాండం చేసేస్తామని చెప్పేసి అన్నీ సిద్ధం చేసుకున్నారు. పాపం ఆ ఏదో ఇంట్లో ఆ డబ్బు కూడా వేసుకున్నారు, అంతా కట్టుకొని వాళ్ళు పడుకోబెట్టేశారు. అప్పుడు కూడా లేదు, కథ పోయి శ్మశానం దగ్గర తీసుకెళ్ళారు, ఆ నిప్పుల మీద పడుకోబెట్టారు, అప్పుడు కూడా లేదు. అదే అందరూ వింటారు కదా, వీడు కాటి కాపాయి, వాడు నిప్పు పెట్టేటప్పటికి సగ తగిలింది. ఇక వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయినారు, ఒక 3 మాత్రం మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నారు. బాగున్నారు మనుషులు, ఎంతో ఆనందంగా ఉన్నారు భార్యాభర్తలు, ఏమొచ్చిందో ఏదో చెప్పుకుంటూ పోతున్నారు. ఎప్పుడైతే సగ తగిలింది 3 పైకి లేచేశారు.
ఇద్దరు కూడా పైకి లేచారు. లేచి ఎగిరి దూకి, అయ్యో నాకొద్దు, 2 వడలు నువ్వే తిను. లేదు నీకు 2, లేదు నీకు 2 నాకు 1 అని, నీకు 2 నాకు 1, నీకు 2 నాకు 1 అని పరిగెత్తున్నారు. ముందు పోతున్న ముగ్గురు చూశారు. ముగ్గురు కదా ఉన్నారు. ఎవరైనా వీళ్ళు దెయ్యాలైనారో భూతాలైనారో, వీళ్ళేవి నాకు 2 నీకు 1 అంటున్నారంటే మనం ముగ్గురు ఉన్నాము, ఇద్దరు తినేసేస్తుంది ఒకటి, ఇంకొకరు తింటారేమో అని వాళ్ళు పరిగెత్తున్నారు. వాళ్ళ వెనకాల వీళ్ళు నాకు 2 నాకు 1 పరిగెత్తున్నారు. ఊర్లో జనమంతా ఏంది ఏంది ఇంత పరిగెత్తున్నారు చెప్తే, దెయ్యాలు వస్తానాయి చెప్తున్నారు ముందు పోయేవాళ్ళు. తర్వాత ఊరంతా ఒకటైన తర్వాత విషయం తెలుసుకొని, లోబికి 4 ఇందాల నష్టం, ఇది కర్మ, తినడం లేదు, ఆ వడలేమో లోపల కుక్కలు తీసి వెళ్ళిపోయినాయి, కర్మ, ఇది లోబికి 4 ఇందాల నష్టమైన. ఇటువంటి పనులు మనం చేయకూడదు. ఎప్పటి పనులు అప్పటి చేసుకొని ఉన్నంతలో హాయి సర్దుకొని బతకాలి. జై శ్రీరామ్. నమో కృష్ణ, నమో కృష్ణ. గోవింద ముకుంద మాధవ, పాహిమాం రక్షమాం. కృష్ణం వందే జగద్గురు.